మా ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారండి? కంప్లైంట్ ఏం లేదండి. మా ఇంటి మీద ఉంటాయి. ఆ శుభమని అలాగని ఇలాగ ఏమంటలేదు కదండి? ఏం లేదు. అది అంతా అపోహలు తప్ప అంతకన్నా ఇంకా. మా ఇంటి మీద ఉంటాయండి. సాయంత్రం అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్ళవు. వెళ్ళాం మళ్ళీ తిరిగి వచ్చేస్తాయండి. ఈ ఓమర బ్రీడ్ గమ్మున ఎవరింటికి వెళ్తండి. ఎక్కడ మేత అలవాటు అయితే అక్కడే ఉంటుంది. ఏ బ్రీడ్లు ఉన్నాయి సార్ మీ దగ్గర? ఏమున్నాయి? బ్రీడ్, బంగ్లాదేశ్ బ్రీడ్ రెండు ఉన్నాయి. ఓమర్లు ఓమర్లు ఓమర్లే. ఫ్యాన్సీలు లేవు? ఫ్యాన్సీలు ఏమి లేవు. ఫ్యాన్సీలు ఉండి తీసేసాను. ఫ్యాన్సీలు వెళ్ళిపోయాయి. మీరు ఆదాయం కోసం కాకుండా ఆనందం కోసం పెంచుకుంటున్నారు? కోసం కాదండి, నాకు ఆనందం. ఓకే. నాకు వచ్చే దాంట్లోనే 130కి తెచ్చించేస్తాం. ఎంత ఖర్చు అవుతుందండి మీకు? అవుతుందండి నెలకు వచ్చేటప్పుడు ఒక 12,000 దాకా. అయినా మీకు ఇబ్బంది లేదు, మామూలుగా ఆనందం ఉందనేసి. అంతే. మీరు పెట్టలేవారు కదా, ఇంకేమైనా పెట్టలను పెంచారా? అదే ఇంకా జంతువులను పెంచారా? అయ్యానండి ఆ కోళ్ళు పెంచానండి అప్పుడు. ఆ కోళ్ళు కూడా ఉంది. అవి కూడా ఇంకా ఏంటంటే టౌన్లో ఇబ్బందికరం అయిపోద్దని కోళ్ళు తీసేసాను. చేతనే చెప్పండి. అక్కడ నుంచి మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఈ జర్మన్ బ్రీడు, బంగ్లాదేశ్ బ్రీడ్ కూడా తెచ్చింది. ఓమర్స్లో నెంబర్ 1 బ్రీడ్ ఏంటంటే జర్మన్ బ్రీడ్ అని. తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ బ్రీడ్ కూడా బాగుంటాయంటే అక్కడ నుంచి తెచ్చింది. ఏ ఫీడ్ వేస్తారండి వీటికి? ఏంటంటే ఉదయం వదిలితే మాత్రం నేను ధాన్యం వేస్తానండి. ధాన్యం తర్వాత మిక్స్డ్ దానా అంటే 3-5 రకాల మిక్స్డ్ దానా ఉంటుంది. గోధుమలు, జొన్నలు, సద్దలు, గంట్లు, ఆవాలు, ఈ 3 వేస్తానండి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకో దానం ఉందండి, అది వేస్తాను. పిల్లలకి స్పెషల్గా ఫుడ్ ఏమైనా పెడతారా లేదా అవి పెంచుకుంటారు? లేదండి, అవి పెంచుతాయి. స్పెషల్ ఫుడ్ ఏమి లేదండి. మా అయితే కొద్దిగా అంత ఏమైనా పిల్లకైనా కొంచెం తక్కువ మేత ఎట్టేయండి. నేను ఏం చేస్తానంటే కొంచెం ఫీడు గింజలు లోపలికి వేస్తాను. ఈ బఠానీ గింజలను, శనగలు మనం ఏం పెట్టకలేదు, అయ్యే పెట్టుకుంటాను.